హాయ్ హలో నమస్తే, నేను మీ రెడ్డి ప్రసాద్ బెహ్రెయిన్. సో జై జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జన సైనికులకు, జనసేన వీర మహిళలకు, ప్రతి ఒక్కరికి. సో మన జనసేన స్థాపితం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ నెల 14వ తేదీకి. ప్రతి ఒక్కరికి జనసేన వీర మహిళలకు, జన సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. మన బెహ్రెయిన్ నుంచి, గల్ఫ్ సేన, జనసేన మన పార్టీ గ్రూప్ నుంచి. సో మన బెహ్రెయిన్లో చాలామంది జన సైనికులు, వీర మహిళలు చాలామంది ఉన్నారు. ఎంతోమంది మనకి ఇప్పుడు జరిగిన కూటమి ప్రభుత్వంలో చాలా హెల్ప్ చేసి, చాలా నమ్మి ప్రభుత్వాన్ని, కూటమిని ఎన్నుకున్నారు. చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే ప్లేస్లో నేను గత 10 సంవత్సరం నేను వీడియోలు చేస్తా ఉన్నా. మనకు ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి కూటమి ప్రభుత్వం కావాలి, మనకు పరిపాలన మంచిది కావాలని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే, ఈ జనసేన స్థాపితం వల్ల ముందు జరిగిన ఎన్నో అవమానాలు, ఎన్నో బూతులు, అన్ని ప్రతి ఒక్కటి ఎంతో వాళ్ళ ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని ఫ్యామిలీని దూషించి, కుటుంబాన్ని దూషించి, పర్సనల్ లైఫ్ని పెట్టి అన్నీ చాలా గంభీరంగా చేసి సర్వనాశనం చేశారు. పేటీఎం బ్యాచ్కి డబ్బులు ఇచ్చి, వాళ్ళ తిట్లు పురాణం, సెలబ్రిటీలతో తిట్టించి ఎన్నో చేశారు. అయినా కూడా సరే నిలబడి డౌన్ కాకుండా, తిట్లకు, అవమానాలకు, కించబరిసి, సెలబ్రిటీల కాడ కించబరిసి మాట్లాడుతూ ఎన్నో చేశారు. అయినా సరే తొక్కుకుంటూ నిలబడి రండి అని చెప్పి నిలబడి గెలిచిన ఏకైక మొనగాడు బల్ల గుద్ది చెప్పిన మన పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకో, ఇదే నీ భూస్థాపితం అధపతాళానికి దొక్కేస్తానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, వాళ్ళు ఉన్న పదవులు అప్పుడే, వాళ్ళు ఉన్న రాజకీయంలో అప్పుడే, వాళ్ళున్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఉన్న, సీఎం ఉన్న రాజకీయం అప్పుడే బల్ల గుద్దు చెప్పి ఓడించిన ఏకైక మొనగాడు ఆంధ్రప్రదేశ్లో ఎవరంటే పవన్ కళ్యాణ్. కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలా. మీరు కావాలంటే ముందు వీడియోలు చూడండి. బల్లా గుద్దు చెప్పే అధపతాళాన్ని తొక్కకపోతే నా పేరు కొన్నిదేళ్ల పవన్ కళ్యాణే కాదు, గుర్తు పెట్టుకో అని చెప్పిన ఏకైక మొగాడు ఎవరంటే పవన్ కళ్యాణ్. సో ఎక్స్పీరియన్స్ గల మన చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఇలాంటి ఈ హీనమైన రాజకీయం, రౌడీయిజం, బూతుల పురాణం మొత్తం అధపతాలను తొక్కాలని ఏకమై ఒక మృగాన్ని కొట్టాలంటే ఖచ్చితంగా ఇలాంటి మంచి ఇది కలిసి కూటమితో బద్దలు కొట్టిన మన వాళ్ళు వీళ్ళు ఎంతో ఇది చేశారు. సూపర్గా ఉంది. పరిపాలన అయితే బాగుంది, బాగా జరుగుతుంది కూడా. న్యాయం చేస్తున్నారు ప్రజలకి. ముందు ఎన్నో అప్పులు చేసి, సప్పులు చేసి, ఎన్నో ప్యాలెస్లు కట్టి అన్నీ క్లియర్ చేసుకుంటున్నారు మన వాళ్ళు. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి మంచి పరిపాలన అందిస్తారని. ఇప్పుడు ఇంకా 1 year కూడా కాలేదు, ఇంకా 4 సంవత్సరాల పైన ఉంది. సో ఓపికతో ఇంకా మంచి రాజకీయం వస్తుంది. ప్రతి ఒక్కరిని మారుస్తూ అన్నీ మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారని, మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి ఒక్క నిధులు, కంపెనీస్ ప్రతి ఒక్కటి తేబోతున్నారు. స్టీల్ ప్లాంట్లు అమ్మేసినారు, తెచ్చారు వైజాగ్లో. సో ప్రతి ఒక్కటి అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఓకే, అది బెహ్రెయిన్ నుంచి నేను మీ రెడ్డి ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై గల్ఫ్ సేన.